హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అయితే మనకి రెస్టారెంట్ అండ్ రీసెర్చ్ కోసం కొంతమంది అయితే వీడియో పెట్టమన్నారు, అందుకని వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెల్కమ్ టు యానమన్ ఉంది. ఇక్కడ నెహ్రూ గారి బొమ్మ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి డబుల్ రోడ్, దీనికి ఆపోజిట్లో వచ్చేసి మనకి ఇందిరాగాంధీ స్టాట్యూ ఉంటుంది. మనం స్ట్రైట్గా డబుల్ రోడ్ అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుందో కరెక్ట్గా అక్కడి వరకు వెళ్ళిపోయి అది అయిన పట్టిన మనకి ఇలా సింగిల్ రోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ చూడండి, పోల్స్ ఉన్నాయి. ఇలా సింగిల్ రోడ్ వచ్చిన పట్టిన ఇక్కడ మనకి ఇలా చూసుకున్నట్లయితే మనకి యానం రిసార్ట్స్ అని ఇక్కడ ఒక రెస్టారెంట్ రిసార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రిసార్ట్ ఉన్న పట్టినే మనం ఈ రిసార్ట్లోకి వెళ్తే మనకు ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి స్టే చేయడానికి, డ్రింక్స్ చేయడానికి కూడా. ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోలో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. పర్ డే వచ్చేసి మనకి స్టే చేయడానికి ఎంత ఉంటుంది, అలాగే నేను ఈ వీడియోలో రూమ్స్ కూడా చూపిస్తాను అండ్ టోటల్ ఓవరాల్ వ్యూ కూడా చూపిస్తాను. మీకు నచ్చితే ఇక్కడ రండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంత అయితే, కానీ ఆల్రెడీ కొన్ని బ్లాక్లు అయితే కన్స్ట్రక్షన్ జరిగిపోయి ఎవ్రీ సండే అండ్ సాటర్డే మాత్రం ఇక్కడ రిసార్ట్స్ అనేవి ఖాళీగా ఉండవు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఆల్రెడీ రిసార్ట్స్ అయితే కొన్ని ఫిల్ అయి ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యానం రిసార్ట్స్ అని ఉంది ఫ్రెండ్స్. మనకి ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు విజిట్ చేయాలంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇలాగ గ్రీన్ కలర్లో అయితే మనకి చాలా చాలా బాగుంది. అండ్ మనకి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి స్విమ్మింగ్ పూల్ అండ్ ఇక్కడ మనకి బ్లాక్ల వైజ్ అయితే ఉన్నాయి. మనకి ABCDEFG అలాగైతే బ్లాక్ల వైజ్ అయితే ఉన్నాయి రూమ్స్. మనకి బ్యాచ్ బట్టి అంటే మన ఉండే నెంబర్స్ బట్టి రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ, తక్కువ మంది ఉంటే తక్కువ, ఆ విధంగా కూడా ఉన్నాయి. అంటే ఇద్దరికి కూడా ఉన్నాయి, 10 మందికి కూడా ఉన్నాయి. ఆ విధంగా అయితే ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడడానికి ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ఇంకా మీకు కొన్ని విషయాలు అయితే నేను దీంట్లో తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్ చాలామంది మనకి ఏంటంటే యానంలో ఉన్న రిసార్ట్స్, రెస్టారెంట్స్, రూమ్స్ రేట్స్ కోసం తెలియజేయమన్నారు. అందుకని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందుతుందని అనుకుంటున్నాను. అలాగే నేను ఇంకొక వీడియో కూడా చేస్తున్నాను. అందులో కూడా నేను యానంలో ఉన్న రెస్టారెంట్ అండ్ రూమ్స్ అన్నిటిలో కూడా, గెస్ట్ హౌస్లో కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కొంతవరకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ ఏమన్నా పెట్టుకోవాలన్నా సరే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ రెస్టారెంట్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లొకేషన్ అయితే నేను క్లియర్ కట్గా పెట్టాను కదా. యానం నుంచి అంటే కనకాలపేట అని ఉంటుంది. మనకి డబుల్ రోడ్ ఉంటుంది. డబుల్ రోడ్ అయితే ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఉంటుంది కరెక్ట్గా ఫ్రెండ్స్. ఈ రెస్టారెంట్ అయితే ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మనకి గోదావరి రివర్ ఉంటుంది కదా. మనకి గోదావరి రివర్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి తెలంగాణ మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉంటే చూడండి ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి యానం బ్రిడ్జ్ మాట. ఇది వచ్చేసి మనకి యానం బ్రిడ్జ్. లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది చూడడానికి. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది రెస్టారెంట్ అండ్ రిసార్ట్స్, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కోసం, రూమ్స్ కోసం అయితే తెలియజేయమన్నారు. అందుకని ఇది వచ్చేసి మనకి బడ్జెట్ మాట. అంటే మనకి స్టే చేయడానికి మనం ఎనీ డ్రింక్స్ తెచ్చుకుని మన ఇష్టం వచ్చినట్టు అయితే మనం డ్రింక్స్ తెచ్చుకుని, బీర్లు, మందు, విస్కీ ఇవన్నీ తెచ్చుకుని మనం ఇక్కడ పార్టీ కూడా చేసుకోవచ్చు, స్టే చేయొచ్చు. సండే సాటర్డే అయితే మనకి ఇక్కడ ఖాళీగా ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు మీకు రూమ్స్ చూపిస్తాను. ఇదంతా ఒక బ్లాక్ మాట. సి బ్లాక్లో వచ్చేసి మనకి రూమ్స్ వచ్చేసి మనకి 1, 2, 3 అలా ఉన్నాయన్నమాట. లోపల మనకి బెడ్ అండ్ రూము అండ్ టీవీ ఇవి కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్.
మనం ఇప్పుడైతే C1లోకి వెళ్తున్నాం. C1లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రూమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి అయితే నేను రూమ్ అయితే ఓపెన్ చేసి, అంటే మనకి రూమ్ ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది. రూమ్ అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను. చూడండి, ఏటీ చెట్టు కూడా లోపల మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అయితే మనకి రూమ్ అయితే ఈ విధంగా ఉంది. రూమ్లో వచ్చేసి మనకి బెడ్, పిల్లోస్, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక పిక్చర్ అయితే ఉంది. అండ్ ఏసీ అండ్ ఫ్రిడ్జ్, మనకి చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. అలాగే మనం హీట్ చేసుకోవడానికి వాటర్ కానీ టీ కానీ హీట్ చేసుకోవడానికి కూడా ఒక హీటర్ ఉంది. అలాగే ఇది వచ్చేసి మనకి టీవీ. అయితే మనకి బయట నుంచి చూస్తే లోపల ఏం కనిపించదు, లోపల నుంచి మనం బయటకు చూస్తే మాత్రం మనకు కనిపిస్తుంది. ఇవి కూడా చూడడానికి మంచి క్వాలిటీతో ఉన్నాయి ఫ్రెండ్స్. పైన కూడా చాలా బాగుంది. అండ్ బయట అయితే ఈ విధంగా ఉంది. ఇది ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి దూరం నుంచి కూడా చాలా చోట్ల నుంచి అయితే ఇక్కడికి వస్తారు చాలా వరకు చాలామంది. అండ్ డ్రింక్స్ చేసే వాళ్ళు చాలా వరకు కూడా మనకి తెలంగాణ, ఏపీ నుంచి వస్తారు. ఏపీ నుంచి, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా డ్రింక్స్ ఇక్కడ స్టే చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబర్డ్స్ ఉన్నాయి. కబర్డ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంది రూమ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాష్రూమ్ చూడండి, ఇది కూడా చాలా చాలా నీట్గా ఉందని చెప్పొచ్చు. చాలా బాగుంది రూమ్ అయితే. ఓవరాల్గా ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి పర్ డే వచ్చేసి మనకి 5000 అన్నమాట. అంటే మనకి బడ్జెట్తో లెక్క లేదు అనుకుంటే మాత్రం ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి స్మాల్, అంటే ఒక చిన్న ఫ్రిడ్జ్ అన్నమాట. బటర్ ఇవన్నీ కూడా కొంచెం ప్రొవైడ్ చేస్తారు, చాలా వరకు ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి టీ అండ్ వాటర్ హీట్ చేసుకోవడానికి ఏసీ. రూమ్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంది. మనకి క్లాక్ మాట ఇది ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే ఇది మీరు యానం ఎప్పుడైనా వచ్చినా సరే ఇది ఎక్కువ బడ్జెట్ అని చెప్పొచ్చు. నాకు తెలిసినట్టుగా 5000 అన్నమాట. అండ్ ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను, నేను వీడియో తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఓవరాల్గా అయితే వీడియో ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.